హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్, శరణ్యలు ఇద్దరూ కూడా బట్టలన్నీ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. విశ్వనాథం ఫోన్ చేసి శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నావమ్మా అంటూ. నాన్న, రేపు మేము హనీమూన్కి వెళ్తున్నాము అని చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు విశ్వనాథం. ఇక శరణ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆయనలో ఈ మార్పు ఇంత త్వరగా చూస్తానని అనుకోలేదు అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు బయలుదేరే సమయం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. దర్శన్ శరణ్యతో చాలా బాగున్నట్టు నటిస్తూ ఉంటాడు, పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ మనసులో మాత్రం శరణ్య మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక తెల్లారిన తర్వాత ఫ్లైట్కి టైం అవుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లగేజ్ ప్యాక్ చేసుకొని మొత్తం కిందకి వస్తారు. ఆనంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మీరు మంచిగా ఉండాలి, చూడు దర్శన్, ఈ హనీమూన్ మీ ఇద్దరికి జీవితంలో ఒక మంచి మెమరబుల్గా ఉండిపోవాలి, అర్థమైందా అని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య చాలా సంతోషంగా ఉంటుంది. దర్శన్ కూడా హ్యాపీగా ఉన్నట్టుగా, ఇష్టం ఉన్నట్టుగానే వెళ్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. అనన్య మాత్రం చాలా తిట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మంచిగా హనీమూన్కి వెళ్ళిపోయి సంబరాలు చేసుకుంటుంటే నేను చూస్తూ ఉండాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ అయితే ఫ్లైట్కి టైం అవటంతో తొందరగా బయలుదేరండి అని ఆనంద చెబుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అన్నీ నేను అక్కడ ఏర్పాట్లు చేశాను. దర్శన్, శరణ్య జాగ్రత్త, మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. ఇక కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు దర్శన్. సరే అమ్మ, బాయ్ అని చెప్పడంతో అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు దర్శన్ శరణ్యలిద్దరికీ కూడా. ఇక వాళ్ళిద్దరూ కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ ఉంటారు. వీళ్ళు బయలుదేరినట్టుగా మెసేజ్ వస్తుంది. అక్కడ సమీరాకి స్టార్ట్ అయినట్టుగా. సమీరా అక్కడ ఇద్దరు రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పింది చెప్పినట్టు జరగాల్సిందే అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. ఇక నేను చెప్పిన ప్లాన్ని చెప్పినట్టుగా చెయ్యండి అని వాళ్ళిద్దరిని పంపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఇద్దరు రౌడీలు కూడా ఇక్కడ దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ దర్శన్ని అలా శరణ్య ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది కన్నార్పకుండా. దర్శన్ కూడా ఇక శరణ్యని చూస్తున్నట్టుగా నటిస్తూనే చాలా కోపంగా ఉంటాడు. ఇక శరణ్య, నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదు. ఈ హనీమూన్ మనిద్దరం శాశ్వతంగా విడిపోవటానికే, ఇక నా నుంచి నువ్వు దూరం అవ్వటానికే ఈ హనీమూన్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ శరణ్య మాత్రం చాలా ఆశలతో దర్శన్తో హనీమూన్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడ సమీర చేయాల్సిన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది. సమీర అనుకుంటుంది, ఇక శరణ్య, నీ చాప్టర్ ఇవాల్టితో క్లోజ్. ఇక నుంచి నువ్వు నాకు అడ్డుగా ఉండవు. దర్శన్ ఇంకా నా సొంతం అయిపోతాడు. నేను దర్శన్ని సొంతం చేసుకుంటాను. ఇక నుంచి భార్యగా నువ్వు ఉండవు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ సరేనని ఏం చేద్దామని సమీర దర్శన్లు ప్లాన్ చేశారో తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం.